హాయ్ గైస్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ముందు వీడియోస్ని కూడా వెళ్ళి చూసేయండి. ఈరోజు మీ అందరి కోసం నా స్టైల్లో ఒక ఈజీ రెసిపీ, అదే మసాలా పాస్తా రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే మ్యాక్రోనీస్ని కూడా యాడ్ చేయాలి. ఇలా మ్యాక్రోనీస్ని 95% బాయిల్ చేసుకోవాలి. మ్యాక్రోనీస్ 95% బాయిల్ అయ్యాక సైడ్కి తీసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ఫ్రై ప్యాన్ని పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ని వేసుకున్నాను. మీరైతే ఎలాంటి వెజ్జీస్ అయినా కూడా యూస్ చేయొచ్చు. మ్యాక్రోనీస్ బాయిల్ చేసే ప్రాసెస్లో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్తో పాటు కారం, గరం మసాలా ప్లేస్లో మీరు మిక్స్డ్ హర్బ్స్ అని దొరుకుతుంది, అది కూడా యూస్ చేయొచ్చు. అలాగే పాస్తా మసాలా వేసుకొని లైట్గా వాటర్ వేసి ఫ్రై చేసుకోవాలి. వెజ్జీస్ అన్నీ మంచిగా కుక్ అయ్యాక లెమన్ వేసుకొని మిక్స్ చేసి బాయిల్ అయిన మ్యాక్రోనీస్ని కూడా వెజ్జీస్ ఫ్రైలో యాడ్ చేసి మంచిగా వెజ్జీస్లోకి మ్యాక్రోనీస్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత 2 to 3 minutes కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఈజీ అండ్ డెలిషియస్ మసాలా పాస్తా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ గాయ్స్.